ఒక పక్క ఎంత కష్టమైనా కానీ ప్రభుత్వ పథకాలన్నీ కూడా లైన్గా ఒకటి అమలు చేసుకొస్తున్నారు. ఇటు పక్క చూస్తే లిక్కర్ కేసు ఎలా అనిపించింది? పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వచ్చారు. A1 కాడి నుంచి A39, 40 వరకు కూడా లిస్ట్ ఉంది. సిట్ అధికారులు విచారణ చేసి ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపలేశారు. 3,500 కోట్లు పక్కదారి పట్టాయంటున్నారు. మీరు ఏమంటారు? అవన్నీ పక్క ఆధారాలతోనే చేసింది అరెస్ట్. పక్క ఆధారాలతో చేశారంటే అది పక్క అయినా అయిపోయినట్టే. ఇంకందరూ ఇంటికి వెళ్తున్నట్టే. మామూలుగా అదే శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మెల్లిగా పెద్ద వ్యక్తి ఇప్పుడు ఇంత నడిపించారంటే ఒక మంచి అనుమానం ఉంటాడుగా, పెద్దోడు ఆడు కూడా అతనికి వస్తాడని అనుకుంటున్నాను. వస్తేనే ఏదైనా న్యాయం బతుకున్నట్లు లెక్క. లేదు కాదు అంటే ఆ న్యాయస్థానాల్లో కూడా ఆ జడ్జిల దగ్గర కూడా దొంగలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. విచారణ కేంద్రం నుంచి వచ్చారు. ఇంత బాగా పారదర్శకంగా విచారణ జరిగింది. ఆయన కోటరీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అప్రూవర్లుగా మారిపోయారు. ఏమవుతుంది? జగన్ గారు అని అంటారు నెక్స్ట్ టార్గెట్. అంతేగా మరి. ఇప్పుడు జగన్ ఇంకొకరా అన్నది కాదు మ్యాటర్. అసలు ఇప్పుడు కేంద్రం కూడా చాలా తెలివితేటలుగా ఆడుతుంది ఆట గేమ్. అంటే ఇవి మొన్న ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తాడేమో, ఏమన్నా రూపాయి వెళ్తే అని వీళ్ళు ఆటలో వీళ్ళు ఉన్నారు. ఎవడు చేసి ఇప్పుడు ఏ పార్టీ ఏం చేసుకోవాలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు కదా. చేసినా కానీ చివరికి ఏమైంది అన్నది వేచి ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారని చూడాలి. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే మాజీ మంత్రులు మాకు జైలు కొత్త కాదు, మాకు పెద్ద దాని మీద అంత భయం లేదు, మేము పడతామంటున్నారు. నెక్స్ట్ మా ప్రభుత్వం అంతే. ఏంటంటే ఇప్పుడు రౌడీలు ఉన్నారన్న, రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నాలంటోడు నీలంటోడు ఒకసారి జైలుకి వెళ్ళాం అనుకో, అమ్మో భయం వేసి ఇంక మనం వెళ్ళాం, భయం వేస్తుంది. ఇప్పుడు అలవాటు అయిపోయింది అనుకో, రౌడీ షీటర్లు మా పువ్వులు తెగించారు అనుకోండి, తెగించినోడు ఏంటి మాకు అలవాటే మేము ఇల్లు వచ్చేస్తాం, వాళ్ళ హక్కులు మాకు ఉన్నాయి అంటే అంతవరకు వెళ్ళారంటే ముందు డిపార్ట్మెంట్ వైజ్గా కూడా వాళ్ళకి ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేస్తున్నారని నా అనుమానం. 3,500 కోట్ల ఖజానాలు లెక్కలోకి రాకోకుండా డెన్నులు పెట్టి ఇవన్నీ సామ్రాజ్యం స్థాపించారు అనేది ప్రూఫ్ల కింద చూపిస్తుంది ప్రభుత్వం. కోర్టులకు సంబంధించి 14 రోజుల రిమాండ్. మరి లిక్కర్ స్కామ్ లో మరి ఇప్పుడు ఫోన్ పేలు లేవు వైన్స్ లో, అన్నీ అవే. అవేమో ఆ స్టాక్ అంతా తెచ్చిందేమో కర్ణాటక నుంచి అటు సైడ్ తెచ్చుకున్నారు. అవన్నీ అక్కడేమో గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అవే మనం ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకున్నాము. అక్కడ 80 రూపాయలు అమ్మేది ఇక్కడ మనం 150 రూపాయలు 200 రూపాయలకి అమ్ముకున్నాం ఆ బ్రాండ్ని. మరి అక్కడ 80 రూపాయలకి చీప్ బ్యాన్ చేస్తారంటే ఇక్కడ మనం 180, 150కి అమ్మామంటే దాని మీద ఇన్ని అంత లాభం వచ్చి ఉంటుంది. మనం ఏమన్నా మన తాగుబోతులు తక్కువ మన రాష్ట్రంలో. ఏ అమ్మ చచ్చినా తాగుడే తాగాలి, పుట్టినా తాగుడు తాగాలి, పెద్ద మనిషి అయినా తాగుడు తాగాలి, ఫ్రెండ్ ఏమైనా ఆనందం కలిగినా తాగుడు తాగాలి, లవర్ లేచిపోయినా తాగాలి, లవర్ లవ్ అన్నాగా తాగాలి. అన్నింటికి తాగడే ముఖ్యం. కాబట్టి అందరు జాగ్రత్త అదే. కాబట్టి దాని మీద ఒక ఆట ఆడుకుంటే బాగుంటుందని చాలా తెలివితేటలుగా ముందు వాళ్ళ మేధాశక్తికి చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా దోచుకునే ఆలోచన కూడా చాలా తక్కువ మంది ఉండేది. అంత పెద్ద స్కామ్ వేసి చేయాలంటే అది ఆటోమేటిక్గా రాదు. అది పెద్ద స్కామ్ బాబులు మాత్రమే, పెద్ద పెద్ద స్కామ్ బాబులు ఉంటేనే చేస్తారు. అవి రాజ్య ప్రభుత్వాలు రెడ్ బుక్ పరిపాలనకు సంబంధించి అరెస్టులు ఉంటున్నాయి కానీ ఇది ఎక్కడా కూడా జరగలేదు ఈ స్కామ్ అంటున్నారు. మరి సిట్ విచారణ ఏమంటారు? 14 రోజులు రిమాండ్, బెయిల్ దొరికే ఛాన్స్ లేదంటున్నారు. 1వ తారీఖు మళ్ళీ విచారణ వస్తే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ మిథున్ రెడ్డికి ఏంటంటే ప్రత్యేకమైన అదే జైల్లో కూడా ఉంటాయి కదా A1లు విఐపీలకు ఇచ్చేదే, అవన్నీ శాంక్షన్ అయిపోయినాయి అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ వచ్చేసింది అంటేనే పైనుంచి మొత్తం ఓకే ఇది ఇంతే జరిగిద్దిరా, ఒక 4 రోజులు ఉండిరాపో, తర్వాత మనం చూసుకుందాం, ఏదో చేద్దాం. ఇప్పుడు ఉంటాయి కదా ఆటోమేటిక్గా ఇంకా ఆ తీరు నడుస్తుందని అనుకుంటా. ఏం కాదా మరి సింగపూర్ వెళ్ళబోతున్నారు బాబు గారు. ఒక పక్క చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఒక వారం రోజుల పాటు ఈయనే సీఎం అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? మంచిగా చూసుకుంటారా రాష్ట్రాన్ని? ఎందుకంటే కంపెనీలు వేట, సింగపూర్కి మరోసారి అమరావతి బిల్డింగ్ల కన్స్ట్రక్షన్కి అవకాశం అంటున్నారు. ఇప్పుడు ఆయనకి విజయం ఉంది కాబట్టి బయటికి వెళ్ళి చూసుకొని వస్తున్నాడు. ఈయనకి ఒక పట్టు ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామన్నది ఈయన చూసుకుంటాడు. ఈ వారంలో తెలుస్తాడు మొత్తం. ఒక పక్క సింగపూర్ పర్యటనకు వెళ్ళబోతున్నారు బాబు గారు. ఈ నెలాఖరులో ఏదైతే కంపెనీలకి గతంలో ఆగిపోయిన కన్స్ట్రక్షన్ కంపెనీలకు మరొకసారి అవకాశం అమరావతిలో కట్టడానికి ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో ఏం చేశారు జగన్ గారు, అప్పుడు కూడా ఎలా ఉంది? అంతగా కనపడలేదు. చూస్తే మొన్న 3 రోజుల నుంచి లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి గారు అరెస్టు, 14 రోజుల రిమాండ్, 3,500 కోట్లు అంటున్నారు. నిజమేనా? ఉండొచ్చు.
ఉండొచ్చు నిజమే ఉండొచ్చు. ఎందుకంటే కేంద్ర విచారణ బృందం సిట్ కదా, మరి అక్కడ మన పప్పులు ఉడకవు కదా అక్కడ. ఉండొచ్చు. బెయిల్ కూడా కష్టం అంటున్నారు, ప్రూఫ్లతో సహా పట్టుకున్నాం అంటున్నారు. వాళ్ళు అందరినీ లోపల వేయాలండి, ఒకరిని కాదు ఇద్దరిని కాదు, మొత్తానికి లోపల బాధ. నా ఓటాను కానీ బాధ. ఎవరైతే ఎంపీగా చేసున్నారు కదా ఆయనకి, మరి ఈ యొక్క 14 రోజులు రిమాండ్ అంటే మామూలు విషయం కాదు. మరి కేంద్రం ముందుకు వెళ్తుందా? ఇంకా అరెస్టుల పరంలో A59 వరకు కూడా ఉన్నారు కదా, A4 కదా. పెద్దగా నాకు ఐడియా లేదు దాని గురించి. కేంద్రం వెళ్ళాలి, తీసుకోవాలి, దాన్ని తీసుకొని చేయాలి. అదే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు జైలు కొత్త కాదు, మేము భరిస్తాము, మేము గతంలో ఉండొచ్చు. పొమ్మను అంతే కదా, తప్పు చేసేప్పుడు పోవాలా, పోయి కూర్చోవాలా, ఉంటారు. మాజీ ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే ఈ స్కామ్ అసలు జరగలేదు, కక్షపూరిత అరెస్ట్ లేదో, చంద్రబాబు నాయుడు గతంలో అరెస్ట్ చేశారని. అదేంటండి, ఆయన ఏమి చూపించకుండా ఆయన అరెస్ట్ చేశారు కదా. ఈయన కక్షపూరితంగా ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఉంటేనే కదా చేస్తాడు ఎవరైనా కానీ. జగన్ గారు చుట్టుపక్కల కోటరీలో ఉన్న వాళ్ళందరినీ అప్రూవల్ గా మార్చడం వాళ్ళకి వ్యతిరేకంగా అంటున్నారు. ఆడిది మా ఊరండి, ఒకటి బేవార్చుగాడు జగన్. ఎంత బేవార్చుగాడు అండి, అంత బేవార్చుగాడు. వాళ్ళ ఆయన మాకు ఒక 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు కాలువ దువ్విచ్చేసి సర్వనాశనం చేయలేడు. ఎట్నో ఈ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఆ కాలువ పూడ్చేసి పాత కాలువని ఓపెన్ చేసి చేసేది. మాకు ఎవరైనా ఒకటే, మాకు వాళ్ళతో పనేలే, రాష్ట్ర ప్రభుత్వంతో మాకు పనిలే, మాకు సెంట్రల్ గవర్నమెంట్ మేము. మరి రేపు జగన్ దాకా వస్తే అరెస్ట్ వాళ్ళు ఒప్పుకుంటారా? నిజమేనా? లేకపోతే ఎంపీ సీట్ల కోసం మళ్ళీ రేపు ఎలక్షన్స్ కి సంయుక్తం కావాలని ఒప్పుకోరంటారా జగన్ అరెస్ట్? మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి, చేస్తారు, చేయకుండా ఏం వారు. కాకపోతే అన్ని వీళ్ళు పగడ్బందీగా చేసి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అంతే పాలన భాగంగా చేస్తున్నారు. రెడ్ బుక్ అంటున్నారు కదా. ఇంకా రెడ్ బుక్ ఆయన అన్నాడు, రెడ్ బుక్ వాళ్ళు మాట్లాడు రాసుకున్నాడు. ఇలా తప్పుడు మాటలు బూతులు అడిగినారని. అంతే. ఈయన ఏమీ చేయలేక, ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేయలేక టార్గెట్ గా అక్కడ హవా సాగుతుందని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంటారు. ఏలో పెద్దరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు, అందరినీ చేస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఈయన స్పీడ్గా తీసుకోండి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు. కొంచెం స్లోగా అన్నీ పకడ్బందీగా చేయాలని ఈయన ఉద్దేశం. 3,500 కోట్లు ఎక్కడెక్కడో దాచారని చెప్తున్నారు. నిజమే అంటారు? ఢిల్లీలో కూడా ఉండొచ్చు. ఎక్కడండి, ఊరికి ఒక ప్యాలెస్లు ఎన్ని కట్టి పని, ఊరికి ఒక ప్యాలెస్లు కట్టి ఇంటి చేసినాడు. 300 కోట్లు 3,000 కోట్లు అయింది, ఇంకా పైన ఉంటాడు. గెలిచిన కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పైన మీ అభిప్రాయం? బాగానే ఉంది ప్రభుత్వం, బాగా ఫాస్ట్గా వెళ్తాం. అభివృద్ధి కానీ, తర్వాత పథకాలు కానీ, తల్లికి వందనం కానీ అన్నీ వేస్తున్నారు. నిదానంగా వేస్తారు, ఇంకా సంవత్సరమేగా. ఎలా ఉందన్న గత 3 రోజులుగా లిక్కర్ కుంభకోణం పాత ప్రభుత్వాల గురించి? మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఎలా ఉంటుంది? 3,500 ఖజానాలకు రాలేదు. అవి కనుక ఉండుంటే ఇంకా పనులు బాగా ఫాస్ట్గా జరిగేవి. అవన్నీ మనకు తెలియదండి. అవన్నీ లిక్కర్ స్కామ్లు ఇవన్నీ అన్ని ప్రభుత్వం కేంద్రం సంబంధించింది. అది వార్తల్లో చూస్తున్నారు కాబట్టి అవన్నీ వాళ్ళ ప్రభుత్వం చూసుకోవాలి. పథకాల మట్టుకి అమలు చేస్తున్నారు, కానీ కొంచెం నిదానంగానే బాగానే ఉంది. గత ప్రభుత్వంలో ఏం అందుకోలేకపోయారా, లేకపోతే అందుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు? గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, జనాలు రాష్ట్రం చాలా నాశనం అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. అది ఎలా ఉండబోతుందన్న? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. కరెంటు బిల్లు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ అవి కానీ పెంచుతున్నారుగా. పెంచలేదు, అంత ముందు వచ్చిన బిల్లు అదే అమలు చేస్తున్నారు. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతాయా? రేపు మళ్ళీ పెడతామంటున్నారు కదా. దాని గురించి తెలియదు మనకి, దాని గురించి తెలియదు. సరే, 1 సంవత్సరం తర్వాత ఈ తల్లికి వందనం ఇవన్నీ అమలు చేశారు కాబట్టి రేపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి జిల్లాల వారికి ఎలా ఉంటుంది? పెట్టలేదుగా, ఇంకా పెడితే చూద్దాం. పెట్టలేదుగా. నిజంగా ఉపయోగపడుతుందా? పక్క రాష్ట్రం లాగా సాధారణంగా ఊరిని ప్రయాణించి జిల్లాల వారుగా పెడితే చాలా మనకి ఇబ్బంది పడతారు. రాష్ట్రం తెలంగాణ పెట్టినట్టు పెడితే బాగుంటుంది ఇక్కడ. అది ఎలా ఉందన్న టోటల్ గా చూసుకుంటే 1 year లో అమరావతి పోలవరం పర్లా బాగానే ఉంది. ప్రభుత్వం అంటే ఏ క్లాస్ ఉంది. ఈ ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వచ్చారు. పైన బీజేపీ కూడా కూటమి అని పెట్టారు పేరు. ఎలా ఉంది? బిజినెస్లు ఎలా ఉన్నాయి? మిగతా అన్ని ఎలా ఉన్నాయి? సార్ బిజినెస్ ఇప్పుడు కొద్దిగా డల్, అంతకుముందు బిజినెస్ బాగుంటాయి. ఇప్పుడు లైట్ గా కొద్దిగా తగ్గింది, చాలా తగ్గింది. అసలు నిజంగా చెప్పాలేను, ఆంధ్ర చాలా మంచిది. ఆంధ్ర గురించి చెప్పాలైనా ఇప్పుడు ఏం చెప్తాం, అలా ఇక్కడే ఆంధ్ర మనసులే హార్ట్లే ఆంధ్ర.
తెలుగు భాష, తెలుగు వాళ్ళ మనిషి చాలా మంచివాడు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో గత 4 years ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 4 years పర్లేదు బిజినెస్, అంతకుముందు ఇంకా బాగుంది అన్న, ఇప్పుడు చాలా తగ్గింది కొద్దిగా. కారణాలు ఎందుకంటారు? కారణం అంతా మాకు కూడా ఐడియా లేదు అన్న, బాగా తగ్గింది బిజినెస్ గురించి చెప్పాలని, చాలా తగ్గింది అన్న. చూస్తే కరెంటు బిల్లులు, పవర్ బిల్స్ ఎలా ఉన్నాయి? ఎక్కువ వస్తున్నాయా, తక్కువ వస్తున్నాయా? అదే రెగ్యులర్ నార్మల్, అంత పెద్ద ఎక్కువ రావట్లేదు, తక్కువ రావట్లేదు. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్స్ కూడా పర్లేదు, కానీ బాగుంది. మరి ఇటు పోలవరం, అమరావతి మీరు చూసే ఉంటారు, మావి అమరావతి అంటూ ఉంటారు. కడితే కట్టడాలన్నీ కంపెనీలు వస్తాయి అంటారా రేపు? ఇక్కడ బాగుంటుందా? అసలు ఇటు సైడ్ మనం వెళ్ళట్లేదు అన్న, అంత గురించి నాకు ఐడియా లేదు నిజంగా. ఏమేమి నచ్చాయి ఇక్కడ మీకు? ఇక్కడ మా బిజినెస్ ఉంది, బిజినెస్ గురించి తెలుసు అంతే, వేరే విషయాలు నాకు అంత ఐడియా లేదు రాజా గురించి. మరి ఇక్కడ చూసుకుంటే ఏమంటున్నారు ప్రజలు, ఏమంటున్నారు? మరి నెక్స్ట్ ఎవరు అంటున్నారు? రేపు కంపెనీలు వస్తాయి అంటున్నారు. అదే అంత మాకు ఐడియా లేదు. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఈ ఏపీ లిక్కర్ కుంభకోణం పైన మీ అభిప్రాయం ఏంటి? గత 3-4 రోజులుగా జరుగుతున్న ఈ వాస్తవాలు నిజమేనంటారా? ఈ డెన్లు ఏంటి, వీటికి సంబంధించి ఈ మనీకి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి అంటున్నారు. ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఎంపీగా చేసిన వ్యక్తి కదా ఆయన కూడా. లేదు, ఇది వాస్తవం అండి, అవాస్తవం అనేది ఏమి లేదు. క్లియర్గా ప్రజలకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ దృష్టి ఏంటంటే అందరినీ డబ్బులతో, కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, డబ్బులతో కొన్ని 30,000 మనమే ఉంటాం, మనం చెప్పింది వేదవాక్యం, తలా 10,000 పార్టీ మిగతా అందరూ మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. మన దగ్గర భిక్షం ఎత్తుకొట్టు ఉండదని చెప్పి పథకాలని చెప్పి పెట్టాడు, కానీ అయినా ఇది వాస్తవమే. చూస్తే సిట్టు విచారణ కేంద్రం నుంచి వచ్చారు, అన్ని ప్రూఫ్లు మా దగ్గర నేను అరెస్ట్ చేశారు. ఇది ఒక చిత్రీకరణ, దీనికి సంబంధమే లేదని వైసీపీ ప్రభుత్వాలు అంటున్నాయి. జగన్ గారు కూడా హుటాహుటిని తాడేపల్లి ప్యాలెస్ రావడం జరిగింది. ఈ విషయం అనంతరం కూడా ఏమంటారు? కక్షపూరిత చర్యలో రెడ్ బుక్ పరంగా టార్గెట్ అయినా నెక్స్ట్ జగన్ గారు కూడా అరెస్ట్ అవుతారు? ఖచ్చితంగా ఉంటారండి. దీంట్లో ఆయనకి వీళ్ళంతా కింద పరిపాలకులు కదా, ఆయన ప్రమేయం లేకుండా చేసే ధైర్యం దొమ్మేళ్ళకి లేదు. ఖచ్చితంగా ఆయన కూడా ఉంటాడు, కానీ ఉంటాడని మనం చెప్పడం కాదు. యాభై సిట్ ఉంది, వాళ్ళు నిర్ధారిస్తారు. ఎవరైతే తప్పు చేసి వాళ్ళు రికవర్ చేసేది రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఆ డబ్బు ఉపయోగపడాలి. ఏదైతే ఉందో ఈ 3,500 కోట్లు రాష్ట్ర ఖజానాలకు గతంలో రాలేదు, సో అందువల్ల ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎక్కడెక్కడైతే డెన్లు ఉన్నాయో అవన్నీ పట్టుకోవడం జరిగిందని వార్తా సంస్థల్లో, వార్తల ఛానల్స్లో కూడా వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? నిజంగా ఖజానాకి ఇవి అప్పగించలేదు గతంలో అప్పగించిందంతా ఒకటిదే, ఎవరి దగ్గర పెట్టుకున్నారు. ఉన్న డబ్బులతో ప్రజలకి సౌకర్యాలు కల్పించేది కాకుండా వాళ్ళ ప్యాలెస్లు, వాళ్ళ స్వార్థం కోసం గుర్తుగా చేసి పెట్టుకోవడం జరిగింది. ప్రజల కోసమే పేర్లు ప్రజలు కాకపడేది పథకాలను ఒకటి పెట్టారు. ఆ పథకాల వల్ల అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. ఆ శూన్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. A1 కాడి నుంచి A39, A40 వరకు కూడా లిస్ట్ వెళ్ళిపోయింది. పేర్లు అనేక మంది ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్లో. మరి చూడబోతే మీరు ఏమంటారు? చూసుకున్నట్లయితే 14 రోజులు రిమాండ్ విధించారు. 1వ తారీఖే మళ్ళీ కేసు విచారణకు రాబోతుంది మిథున్ రెడ్డి గారు. చిత్తూరు సంబంధించిన టీడీపీ నాయకులు కూడా సైలెంట్గా ఉన్నారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా ఎదిరించలేక ఈయన అరెస్ట్ చేశారా? లేకపోతే ఆయన ఎదిరించలేక ఒకటి, అన్నిటికీ ఆయన స్వార్థదారి. కానీ ఈయన్ని ఎదిరించలే కాదు, తర్వాత ఆయన దగ్గర కూడా పోతే వ్యవహారం ఎవరిని వదలడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడాల్సిందే. అది నేనైనా సరే, నా బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే తప్పు చేసి శిక్ష విధించబడాలండి. అది నేను ఎవరైనా సరే, పార్టీ ఫీలింగ్తో కాదు, ఉన్న వాస్తవం. ఇప్పుడు ఎవరు ఒక్కరి కరెక్ట్ ఉన్నారు చెప్పండి? నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సిబిఎన్ గారిని ఏ తప్పు చేయకుండా లోపల వేసినప్పుడు రోజా గారు డ్యాన్స్ చేయటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను వాస్తవంగా. అది ప్రజల దృష్టిలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు నాకు ఎంత శత్రువు అయినా మీరు బాధలు ఉన్నారంటే కొంచెం మానవతా దృష్టితో నాకు బాధ ఉండాలి. అవన్నీ మర్చిపోయి ఆయన కూడా వచ్చి మాట్లాడుతుందంటే చాలా యాదృష్టికరంగా ఉంది. ఒకవేళ జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు టార్గెట్గా ఈ అరెస్టులు సాగుతున్నాయి, ఆయన వరకు కూడా వస్తుందా అరెస్టు? ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సొంత క్వార్టరీలో ఉన్న వ్యక్తులందరినీ కూడా అప్రూవర్లుగా మారుస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక. టార్గెట్ అయితే ఉంది, కానీ ఆయన కాపాడే వాళ్ళు పైన ఉన్నారు, మీకు అర్థమే ఉంటుంది. వాళ్ళు కూడా బీజేపీ అంటే అవినీతి పరులు చాలా తక్కువ, అసలు లేరు ఆ పార్టీలో. కానీ వీళ్ళ వల్ల కొంచెం లబ్ధి ఉందో మరి మనకు తెలియదు, కానీ వాళ్ళు కాపాడుతున్న ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఎలా ఉంటుంది మరి? చూస్తే మేము అరెస్టులకు సిద్ధము, మేము ఇలాంటి ఎన్నైనా పడతాము, వచ్చేది మా ప్రభుత్వమే నెక్స్ట్, మాకు అలవాటే కదా జైలు అంటున్నారు కదా. అది తప్పండి. వచ్చేది మా ప్రభుత్వం, వాళ్ళు ప్రజలు నిర్ణయించాలి. వస్తే మంచిదే. మీరు మంచి చేస్తే బజార్ ఎక్కాల్సిన అవసరం లేదు, ప్రజలే పట్టం కడతారు. మీరు మంచి చేసినప్పుడు ప్రజలే గెలిపిస్తారు. ప్రజల్లోకి వచ్చి మాకోటి ఒకటి అడగబడలా, మనం మంచి చేయడం ప్రజలు ఆలోకిస్తారు, ఆలోచిస్తారు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఓటు వేస్తారు, కానీ వచ్చేది మేమే అని మాట మాత్రం అనకూడదు. ఈ
నెలాఖరు లోపల ఒక 5 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు. పదవీ బాధ్యతలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆయనే సీఎం అనుకోవాలి ఈ వారం రోజులు. మరి ఎలా ఉండబోతుంది? ఆయన చేయగలరా? ఈ సింగపూర్ పర్యటన దేనికంటారు? ఆయన చేయగలరు, ఖచ్చితంగా చేయగలరు. చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం లేటు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారు. అన్యాయంగా అయితే కొన్ని న్యాయంగానే పోతాడు, న్యాయబద్ధంగా ఏం చేయాలో చేసి చూపిస్తాడు ఆయన. అనిపిస్తుంది రాష్ట్రంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక్కసారిగా హుటాహుటిని అరెస్టుల పర్వాలు అన్నీ కూడా మొదలయ్యాయి. గతంలో సిట్టు విచారణ చేసి వదిలేసింది ఏదైతే ఉందో ఎంతవరకు దీంట్లో నిజ నిర్ధారాలు తేలుతాయి అంటారు? పారదర్శకంగా ఉంటుందా, లేకపోతే ఏదో ప్రభుత్వాలు మారినప్పుడు జనరల్గా జరిగే కక్షపూరిత చర్యలే అంటారా? ఇదేం కక్షపూరిత చర్యలేం కాదండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కక్షపూరిత చర్యలు చేయడు. ఇంతకు ముందే చెప్పారు, గవర్నమెంట్ రాకముందే చెప్పారు, ఇది ప్రతిదీ కూడా గవర్నమెంట్ సేల్ చేస్తుందని చెప్పి ప్రైవేట్ వాళ్ళ కాంట్రాక్ట్ లేకుండా గవర్నమెంట్ అమ్మకాలని పెట్టి ఈ ఫోన్పే ఎలాంటి సదుపాయాలు లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకొని ఆ కోట్ల రూపాయల్లో క్యాష్ సాయంత్రానికి ఏ ఖజానాలో చెల్లించారనేది వివరణ లేకుండా క్యాష్ రూపాన చేశారు ఆ డీలింగు. అది వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే కన్సర్న్ మంత్రి కానీ దీని అందరికీ బాధ్యత వహించాలి. ఎన్నిసార్లు ఎంతమంది కస్టమర్లు కూడా మీరు ఫోన్పే కానీ ఇలాంటి సౌకర్యం ఇవ్వండి, మేము పోయి మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకుంటే వాడు 20 రూపాయలు తీసుకుంటున్నాడు, మేము దాగే 200 కోసం మళ్ళీ 20 రూపాయలు వాళ్ళకి కట్టాలి, టైం దాటితేనో మీరు మళ్ళీ బాటిల్ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, మళ్ళీనేమో మంచి మందు ఇవ్వట్లేదు, బ్రాండెడ్ మందు ఇవ్వట్లేదు. ఇవి ప్రపంచవ్యాప్తంగా కొంత మందు అమ్ముతున్నారు, ఆ మందులో అలాంటి బ్రాండ్లు ఏపీలో లేకుండా చేశారు. ఏదన్నా మంచి మందు కావాలంటే హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాతావరణం అదే గత ప్రభుత్వంలోనే ఉంది. ఇది కక్షతో చేశారని అనడానికి అవన్నీ ఉన్నాయి కదా, ఆధారాలు ఉన్నాయి కదా. ఎలాంటి పారదర్శకత వాళ్ళు చూపించలేదు. ఇవి వచ్చినాక ఈ కొన్ని ఆరోపణలు బయటపడి కసిరెడ్డి రాజు కానీ ఇంకొక వీళ్ళు కానీ కన్సర్న్డ్ మినిస్టర్ని కూడా విచారణకు పిలిచారండి. ఆయన తర్వాత వస్తానన్నాడు. విజయసాయిరెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పారు, ఇదంతా వాళ్ళు మాట్లాడుకొని ముడుపులు తీసుకున్నారండి అని. విజయసాయిరెడ్డి గారిని కూడా రమ్మన్నారు. ఆయన కూడా అనారోగ్య కారణాల వల్ల రాలేక నేను తర్వాత వస్తానని అన్నాడు. ఈ కేసు ఇంతటితో పోదండి. దీని మీద కేంద్రం కూడా దృష్టి సారిస్తుంది. ఈ హవాలా బిజినెస్ ఎక్కువ జరిగిందని తెలుస్తుంది. బంగారం మాకు క్యాష్ వద్దు, బంగారం తీసుకుంటామని బంగారం నిల్వలు డిస్టిలరీ ఓనర్ల దగ్గర నుంచి తీసుకున్నట్టు రుజువులు ఉన్నాయండి. ఇదంతా కనుక కేంద్రం కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఎవడో 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు, వాడు విదేశాల నుంచి వచ్చిందని పేటీఎం లాంటి కంపెనీలను కూడా బ్యాన్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒకప్పుడు పేటీఎం కంపెనీకి లైసెన్స్ రద్దు చేశారు, మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి వాళ్ళు ఫైన్లు కట్టి ఇచ్చేశారు. ఇలాగా ఎవడో కస్టమర్ చేసిన దానికి సంస్థని ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు పలానా ఇంత ట్రాన్స్ఫర్ చేశారు, ఈ దేశానికి వెళ్ళిన ఈ డబ్బులు ఇలాగా హవాలా డబ్బులు వాడారు, లేకపోతే బంగారం వాడారు, ఇలాంటివన్నీ కూడా దొరికినప్పుడు కేంద్రం ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ దానికి సపరేట్ అధికారాలు ఉన్నాయండి. ఆ అధికారాలు ఉన్న కంపెనీ అది ఆర్బీఐ కొంత వేచి చూసే ధోరణి ఉండకూడదండి. వాళ్ళు ఇమీడియట్గా కొన్ని అమౌంట్లని బ్యాన్ చేసేసి అది అరెస్టులు చేసి వాళ్ళ కేంద్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే రాబోయే ఇలాంటి స్కామ్లు జరగకుండా ఉంటాయని నేను చెప్తున్నానండి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఉంది కాబట్టి చిత్తూరుకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఆయన ఎదుర్కోలేక ఈ అరెస్టులు అంటున్నారో, లేకపోతే జగన్ టార్గెట్గా ఈ అరెస్టులు జరుగుతున్నాయి అంటే మాజీ ముఖ్యమంత్రి గారి టైంలో జరిగింది కాబట్టి అంటున్నారు కదా, రెడ్ బుక్ ఎఫెక్ట్ ఏనంటారా ఇదంతా కూడా? అదేం లేదండి. మాజీ ముఖ్యమంత్రి అంతా నేరపూరితమైన వ్యవహారాలు ఉన్నాయి. ఇంతకుముందు 40,000 కోట్లు వచ్చి అవినీతి చేశారని షార్ట్ షీట్లు దాఖలా చేసి 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న భారతదేశంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి.
ఈ అధికారంలోకి వచ్చినాక నాకు కోర్టుకు రావడానికి కుదరదు, నాకు దాదాపు 70 లక్షలు 80 లక్షలు అవుతుంది, ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయటం లేదని పిటిషన్లు వేసుకుంటూ తాత్కాలికంగా లబ్ధి పొందాడండి. అయితే చూసుకున్నట్లయితే ఏమంటున్నారంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే అరెస్టు పర్వం చూశారో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం, ఇవి ఎఫెక్టులతోనే ఇప్పుడు ఇది కక్షపూరిత చర్యగా భావిస్తున్నారు. నిజంగా పారదర్శకత్వంగా ఉందా, లేకపోతే ఇదంతా ఒక అభూత కల్పనేనంటారా? స్కిల్ డెవలప్మెంట్ కేసు కావాలని పెట్టారండి. అది అసలు కేసే కాదు. స్కిల్ డెవలప్మెంట్ చేయకపోతే డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు ఒక కాంట్రాక్ట్ ఇస్తారండి, ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేయకపోతే డబ్బులు ఇస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే బయట వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ విఐటి ఉందండి, గూగుల్ వాళ్ళది పెట్టారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎలా కాదంటారండి? దాన్ని మాయం చేసేది కాదుగా, సర్టిఫికేట్లు ఇచ్చారుగా, పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారుగా. ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండబట్టే అప్పుడు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి. సరే, ఇది స్కిల్ డెవలప్మెంట్ ర్యాష్, మరి మీరు వచ్చిన కాడి నుంచి ఏమైనా చేశారా? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక పక్క కామ్గా ఉన్న పాత కేడర్ని వీళ్ళు రెచ్చగొట్టి ప్రజల్లోకి సింపతి గెయిన్ చేయడానికి ఈ అంశాలన్నీ తోడ్పడే విధానంగా ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ టయానికి బీజేపీ ఏ స్టాండ్ తీసుకున్నా, ఒకవేళ జమిలీకి ముందు వెళ్ళినా కానీ వాళ్ళు ఎంపీ సీట్లకి ఎక్కువ అడిగినా ఈ వ్యవహారాల్లో వాళ్ళు కలవడానికి ఒక ఆస్కారం ఉంటుందా అంటున్నారు. మళ్ళీ ఎందుకంటే ఏమండి, ఎవరు కలిసినా నిజాయితీగా ఉన్న నాయకుడికి నిజాయితీగా ఓట్లేస్తారండి. అది మోడీని ఇప్పుడు 2 సార్లు గెలిపించారు, ఇచ్చేశారు అని అంటే మూడోసారి కూడా గెలిచే అవకాశం ఉంది. దానికి తోడు ఏంటంటే డెవలప్మెంట్ కానొస్తుంది దేశంలో, అవినీతి తక్కువగా ఉంది. అవినీతి లేదంటలేదు, అవినీతి కింద స్థాయిలో బాగా తగ్గింది అని వచ్చేసి పై స్థాయిలో ఇక ఈ డబ్బులు పెట్టుకున్నాడు, ఎలాగో వాడు డబ్బులకు ఆ అమౌంట్కి పెట్టుబడికి తగ్గట్టు తింటాడు అనుకోండి, అది వేరే విషయం. 4 రోజుల రిమాండ్, ఆగస్టు 1 విచారణ అంటున్నారు. ఇన్ కేసు పెద్ద లాయర్లు గంటకి 20-30 లక్షలు తీసుకునే లాయర్లు లాంటి వాళ్ళు వచ్చి బెయిల్కి అప్లై చేసి మూవ్ చేస్తారా? ఈ 14 రోజుల రిమాండ్ అనంతరం ఆగస్టు 1కే విచారణ అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? అంటే క్వాష్ పిటిషన్స్, ఇంటరిమ్ బెయిల్స్ అని ఇట్లాంటివి ఉంటాయి కదా, దానికి ఏమైనా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి అంటారా? బెయిల్ ఏంటంటే బెయిల్ రావచ్చు, దానికి ఏమైనా బెయిల్ ఏమైనా అబ్జెక్షనబుల్ కాదు. కానీ వీళ్ళు చేసిన తప్పు అనేది దాగట్లేదుగా. ఇప్పుడు సాక్షి పేపర్లో రాశారు, ఇలా ఏమని రాశారు, ఇదంతా అభూత కల్పన, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అన్నారు. స్క్రిప్ట్కు రాయటానికి కూడా ఆధారాలు ఉండాలిగా, ఆధారాలు లేకుండా అల్లలేరుగా, సోర్సెస్ ఉండాలిగా, సోర్సెస్ అన్ని దొరికినాయిగా. దానికి కాలేదని ఏ నాయకుడైనా స్టేజ్ మీదకి వచ్చి అది అంతా ఇదని, లేకపోతే అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని అన్యాయంగా జైల్లో వేశారని కానీ, గోవిందప్ప కానీ కసిరెడ్డి కానీ వీళ్ళు ఎవరో కూడా పబ్లిక్లో స్టేట్మెంట్ ఇవ్వలేదుగా. జరిగింది, మేము వాళ్ళ దగ్గర తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఏ స్క్రిప్ట్ అయితే మరి వాళ్ళు చెప్పరుగా, మీరు ఆధారాలు చూపించండి అని అంటారు కదండి, ఆధారాలు దొరికినాయిగా. 3500 కోట్లు ఖజానా లెక్కలోకి రాకపోవడం, డెన్నులు పెట్టారంటాం, అక్కడ మెయింటైన్ చేయడం, దాంట్లో ఆధారాలు దొరికాయి, వీళ్ళు అప్పట్లో అత్యుత్సాహంతో దిగిన ఫోటోలు ఉన్నాయి, ఏదో చెప్తున్నారు. ఈ ఫోన్లు మళ్ళీ డ్యామేజ్ చేసిన రికవరీ చేశారు డేటా అంటున్నారు. సిట్ అనేది సాధారణమైన విషయం కాదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందం కాబట్టి ఈ విషయాన్ని గట్టిగా తీసుకుందని అనుకోవాలంటారా ఈసారి? ఈ అంశంలో ఏంటది మళ్ళీ ఒకసారి అంటే రికవరీ చేసే విధానంలో ఈ సాక్ష్యాలన్నీ కూడా ఈ ఫోన్లు పగలగొట్టినా కానీ మళ్ళీ డేటా రికవరీ చేశారనే వార్తలు వస్తున్నాయి. వీళ్ళే దిగారు, డెన్నుల్లో డబ్బులు పెట్టినప్పుడు ఫోటోలు దిగి వీడియోలు దిగి పంపించడం అంటున్నారు కదా. ఓ బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు ట్రాన్స్ఫర్ వెళ్ళొద్దండి, అదే ట్రాన్స్ఫర్ నెట్లో ఉంటుంది కదండి. బ్యాంకు ట్రాన్సాక్షన్ అయితే చెరిపోవు కదండి. ఈ బ్యాంకు బంగారం అంటున్నారు. ఇలాంటి ఆధారాలు కొన్ని ఫిజికల్గా ఆన్లైన్ రికార్డు కానీ కొన్ని దొరకవు, కొన్ని దొరకచ్చు. అన్నీ దొరుకుతాయని ఎవడో అంత ఫ్రాంక్గా మనం ఇది ఇవ్వం. 100% చేస్తే 50%, 30% దొరికినా శిక్షార్హమేగా. అది ఎలా ఉండబోతుంది సార్ తదుపరి, ఎలా ఉంటుంది? ఈ సంబంధించి అరకొరగానే ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వస్తుందా? ఏముందండి, ఇప్పుడు ఇది వచ్చేసి 100 నేరాలు చేసి 1 నేరంలో చిక్కినా జైలు శిక్ష పడవచ్చు. 100 నేరాలు చేసి 101 దాంట్లో కూడా తప్పించుకోవచ్చు. అది వచ్చేసి దీనికి న్యాయశాస్త్రానికి, భారతీయ న్యాయ వ్యవస్థకి ఒక సవాల్లాగా మారాడు జగన్మోహన్ రెడ్డి. అది